పొట్ట చేత పట్టుకొని వలసపోయిన ఓ కార్మికుడు ఆఫ్రికా ఖండంలో అష్టకష్టాలు పడుతున్నాడు. కంపెనీ పెడుతున్న వేధింపులతో బలవన్మరణానికి సిద్ధమవుతున్నాడు. ఎలాగైనా తనను కాపాడాలంటూ సెల్ఫీ వీడియోను ఆ యువకుడు ఇట్స్ యూటీవీకి ప్రత్యేకంగా పంపించాడు. శ్రీ సత్యసాయి జిల్లా ఓడిచెరువు మండలం వణుకువారిపల్లికి చెందినటువంటి చంద్రకుమార్ రెడ్డి గతేడాది వెస్ట్ ఆఫ్రికాలోని ఘనా దేశంలోని వలస వెళ్ళాడు. అక్కడి జిఎంఆర్ ఇండస్ట్రీస్లో సేల్స్ మేనేజర్గా జాయిన్ అయ్యాడు. కంపెనీలోని డబ్బులను వాడుకున్నాడన్న నెపంతో చంద్రకుమార్ రెడ్డిని యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తోంది. చివరికి అతడి చేతనే డబ్బులు కూడా కట్టించుకున్నా ఇండియాకు తిరిగి పంపకుండా బంధించింది. చివరికి తనను వదిలేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చంద్రకుమార్ రెడ్డి తేల్చి చెప్పడంతో 3 రోజుల క్రితం యాజమాన్యం అతని మీద స్టాక్ దొంగతనం చేసినట్లుగా అక్కడి పోలీసులకు కంప్లైంట్ చేసింది. జిఎంఆర్ ఇండస్ట్రీస్కి అనంతపురంకు చెందిన గణేశం ముత్యాల్ రెడ్డి చైర్మన్గా, ఆయన కొడుకు కౌశిక్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకొని తనను కాపాడాలని బాధితుడు చంద్రకుమార్ రెడ్డి పోలీసులను కోరుతున్నాడు. చంద్రకుమార్ రెడ్డి మాది సత్యసాయి జిల్లా ఓడిసి మండలం వణుకువారిపల్లి. మా నాన్న పేరు శివారెడ్డి. నేను జాబ్ కోసం అని చెప్పేసి లాస్ట్ ఇయర్ నవంబర్లో ఇక్కడ ఆఫ్రికా దేశమైన ఘనాకి వచ్చాను. ఈ కంపెనీ పేరు వచ్చేసి జిఎంఆర్ ఇండస్ట్రీస్. వీళ్ళు వచ్చేసి ఈ ప్రోడక్ట్ చూశారు కదా, ఈ ప్రోడక్ట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇక్కడికి వీళ్ళకి సేల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నేను మార్కెట్లో లాస్ట్ ఇయర్ వచ్చిన 1 మంత్ తర్వాత దొంగలు వచ్చేసి అమౌంట్ తీసుకెళ్లారు, నన్ను అటాక్ చేసి. దాని మొత్తం అమౌంట్ మాకు రెస్పాన్సిబుల్ లేదు, నువ్వే రెస్పాన్సిబుల్ అని చెప్పేసి నాతోనే రికవరీ చేయించారు 5 లక్షల వరకు. ఈ కంపెనీ ఓనర్లు వచ్చేసి గణేశం ముత్యాల్ రెడ్డి అండ్ అతని కొడుకు వచ్చేసి కౌశిక్ రెడ్డి. వీళ్ళది అనంతపురం. వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇప్పుడు మార్కెట్లో ఒక కస్టమర్కి క్రెడిట్ ఇచ్చాము, ఆ కస్టమర్ క్రెడిట్ పే చేయట్లేదు. అది కూడా మాకు సంబంధం లేదు, నువ్వే పే చేయాలి అని అంటున్నారు. అది ఎలా పే చేస్తావు, మళ్ళీ నాతోనే రికవర్ చేయించవాలనుకుంటున్నారు. నా ఫ్యామిలీ పరిస్థితి అసలు బాగాలేదు. వీళ్ళు నన్ను చాలా వేధిస్తున్నారు. నన్ను ఇండియాకి కూడా పంపించట్లేదు. నేను ఇండియా వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి అంటుంటే పంపించట్లేదు. నాకేమైనా అయితే వీళ్ళే రీజను. నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకేమన్నా అయితే కంపెనీనే రెస్పాన్సిబుల్. నన్ను ఇండియాకి పంపించమంటే పంపించట్లేదు వీళ్ళు. ఏం జరిగినా వీళ్ళే రెస్పాన్సిబుల్.